దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాలలో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని ఆందోళనలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని అధికార కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని దళిత క్రైస్తవులను టార్గెట్గా చేసి అనేక రకాల ఇబ్బందులకు గురి చేయడం ఇటీవల మనం చూస్తున్నాం. ముఖ్యంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ నేతృత్వం వహిస్తున్న ఆకివీడులోని పెద్దపేటలో దళిత క్రైస్తవుల మీద అధికార పార్టీ నాయకులు, పోలీస్, డిప్యూటీ స్పీకర్ ఆధ్వర్యంలో దాడులు జరగడం, కొన్ని చర్చిలను కూల్చడం వంటి అనేక రకాలైనటువంటి చర్యలు దళిత క్రైస్తవుల ఆందోళనలకు కారణం అవుతున్నాయి. అదేవిధంగా పాస్టర్ ఆనంద్ ఎస్సీ సర్టిఫికేట్ రద్దు విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చర్చనీయాంశంగా మారింది. అదేవిధంగా ఏలూరులో జరిగిన దళిత క్రైస్తవ శంఖారావంలో పాల్గొన్న రావణ్ అనే వ్యక్తి మీద అనేకమైన కేసులు భారతదేశంలో దళిత సామాజిక వర్గంలో ఒక చర్చనీయాంశంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దళిత క్రైస్తవులంటే ఎవరు, వీరి చరిత్ర ఏమిటి అనేది తెలుసుకొని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా అవసరమా కాదా అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశంలో పురాతన కాలంలోనే పశువుల కాపరులుగా వచ్చిన ఆర్యులు భారతదేశంలో ఉన్న సింధు నాగరికతను ధ్వంసం చేసి అక్కడ ఉన్న ద్రవిడ రాజులను ఓడించి భారతదేశాన్ని వశపరుచుకున్నారు. వీరు ద్రవిడుల ఆడపడుచులను చెరచి బలవంతంగా ఎత్తుకెళ్ళి వివాహాలు చేసుకొని వారి ద్వారా పిల్లలను కన్నారు. వీరు భారత సమాజాన్ని 4 వర్గాలుగా విభజించారు. అదే చాతుర్వర్ణ సిద్ధాంతం. బయట నుంచి వచ్చిన ఆర్యులు బ్రాహ్మణులు, క్షత్రియులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులుగా వర్గీకరించుకొని భారతదేశంలో ఉన్న మూల నివాసులందరినీ శూద్రులుగా వర్గీకరించారు. సేవలు చేసేవారుగా మార్చివేయబడ్డారు. దీనిని వ్యతిరేకిస్తూ వచ్చిన బౌద్ధం అందరికీ సమాన హోదానిచ్చింది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అంటూ అందరి క్షేమాన్ని కోరుకుంది. భారతదేశంలో బౌద్ధం అశోకుడు దగ్గర నుంచి అతని మనవడు బృహద్రథుని వరకు ఎంతో గొప్పగా విలసిల్లింది. వీరి కాలంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించబడ్డాయి. బృహద్రథుని సైన్యంలో సైన్యాధ్యక్షుడిగా ఉన్న పుష్యమిత్ర శుంగుడు నిండు కొలువులో బృహద్రథుని శిరస్సు ఖండించి అధికారంలోకి వచ్చిన పుష్యమిత్ర శుంగుడు శృంగవంశాన్ని స్థాపించి భారతదేశంలో పరిపాలన సాగించారు. పుష్యమిత్ర శుంగుడు లక్షలాది బౌద్ధుల తలకాయలు నరికి బౌద్ధాన్ని నిర్మూలించారు. ఫలితంగా బౌద్ధులు శ్రీలంక, బర్మా వంటి అనేక దేశాలకు వలసలు పోయారు. తరువాత పుష్యమిత్ర శుంగుడు చాలా బలమైన మనుస్మృతిని రాయించి భారతదేశంలోని ప్రజలను కొన్ని వేల కులాలుగా విభజించి ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థను ఏర్పరిచాడు. ఈ కుల వ్యవస్థలో ఒక కులం వేరే కులానికి మారకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎదురు తిరిగిన మూల నివాసుల్ని అంటరాని వారిగా, ఊరికి దూరంగా ఉంచి చాలా నీచంగా చూసేవారు. మనుస్మృతి ప్రకారం తలలో నుంచి బ్రాహ్మణులు, భుజాల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాల నుంచి శూద్రులు జన్మించారు. ఈ శూద్రులలో అనేక కులాలు ఉన్నాయి. వీరిలో కింది స్థాయిలో ఉన్నవారే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న దళితులు. వీరు అంటరాని వారు, ఊరికి దూరంగా ఉండేవారు. వీరిని చూసినా తాకినా మైలపడతామని పశువుల కంటే హీనంగా చూసేవారు. వీరు మురికివాడలో నివసించేవారు. పై కులాల వాళ్ళు పడవేసిన దుస్తులను మొలకు చుట్టుకునేవారు. చనిపోయిన జంతు మాంసాలను ఆహారంగా తీసుకునేవారు. ఈ విధంగా దళితులను సామాజికంగా వెలివేసి
ఊరికి దూరంగా ఉంచేవారు. ఈ సామాజిక వివక్షత కొన్ని శతాబ్దాలుగా ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. వీరినే షెడ్యూల్ కులాలుగా పిలుస్తున్నారు. షెడ్యూల్ కులాల జాబితా తయారీ వెనుక ఒక సుదీర్ఘమైన ప్రక్రియ ఉంది. సమాజంలో అన్ని రకాల హక్కులను కోల్పోయి సమాజానికి దూరంగా బ్రతుకుతూ పై వర్గాల వారిచే అంటరాని వారిగా చూడబడుతూ అతి దయనీయ పరిస్థితులలో బ్రతికే ఈ కులాలను అన్నింటినీ ఒక జాబితాగా తయారు చేసి షెడ్యూల్ కులాలుగా పిలుస్తున్నారు. 1931 జనాభా లెక్కల ప్రకారం సమాజంలో తీవ్రమైన సామాజిక వివక్షతను, ముఖ్యంగా అస్పృశ్యత, అన్టచబిలిటీ ఎదుర్కొన్న కులాలను ఒక ప్రత్యేక జాబితాగా గుర్తించారు. అప్పట్లో వీరిని వెనుకబడిన కులాలుగా అనగా డిప్రెస్డ్ క్లాసెస్గా పిలిచేవారు. వీరినే గాంధీజీ హరిజనులుగా పిలిచారు. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా వీరిని డిప్రెస్డ్ క్లాసెస్ అనే పదాన్ని మార్చి మొదటిసారిగా షెడ్యూల్ కులాలు అనే పదాన్ని ఉపయోగించి ఆ చట్టంలో చేర్చారు. ఈ జాబితా తయారీకి 1935 భారత ప్రభుత్వ చట్టంలో వారు అనుసరించిన ప్రధాన ప్రాతిపదికలు: 1. సామాజిక అస్పృశ్యత. శతాబ్దాలుగా సమాజంలో ఏ కులాలైతే అంటరానితనం వల్ల ఊరికి దూరంగా ఉంచబడ్డాయో, వివక్షకు గురయ్యాయో వాటిని ప్రధానంగా గుర్తించారు. 2. విద్య, ఆర్థిక వెనుకబాటుతనం. అక్షరాస్యత లేకపోవడం, కేవలం తక్కువ ఆదాయం వచ్చే పనులకే పరిమితం కావడం. 3. భౌగోళిక ఒంటరితనం. సమాజంలో కనీస హక్కులు, సౌకర్యాలకు నోచుకోకపోవడం. ఈ అంశాలను ఆధారంగా విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాత వీరిని ప్రత్యేక జాబితాగా తయారు చేసి 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఒక షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అందువలన వీరిని షెడ్యూల్ క్యాస్ట్గా గుర్తించడం జరిగింది. ఈ షెడ్యూల్ క్యాస్ట్ జనాభానే తర్వాత కాలంలో దళితులుగా గుర్తించడం జరిగింది. మరి దళిత క్రైస్తవులు అంటే ఎవరు? ఈ షెడ్యూల్ క్యాస్ట్గా గుర్తించబడిన కులాల నుండి క్రైస్తవంలోకి మారిన దళితులను దళిత క్రైస్తవులుగా పిలుస్తున్నారు. శతాబ్దాలుగా భారత జనాభాలో భాగమై ఉండి అనేక రకాల సామాజిక వివక్షలను ఎదుర్కొంటూ సమాజానికి దూరంగా అంటరాని వారిగా ఉంటూ అక్షరాస్యతకు దూరం చేయబడి, అదేవిధంగా గుడికి సైతం దూరం చేయబడి సామాజికంగా ఆర్థికంగా చితికిపోయిన ఈ కులాలు ఎప్పుడైతే భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు ప్రవేశించి విద్యా అవకాశాలు కల్పించడం, వైద్య సౌకర్యాలు కల్పించడం మరియు వీరిని కూడా మనుషులుగా గుర్తించడం వంటి చర్యల ద్వారా వీరు మిషనరీలచే ఆకర్షించబడి క్రైస్తవ మతంలోకి మారడం జరిగింది. ఈ విధంగా క్రైస్తవ మతంలోకి మారిన వారిని ప్రస్తుతం దళిత క్రైస్తవులుగా పిలుస్తున్నారు. దళితులు ఎప్పుడు క్రైస్తవంలోకి మారారు? భారతదేశంలో క్రీస్తు శకం 52లో కేరళలోని ముజిరీస్, ప్రస్తుత కొలంగళూరు వద్దకు యేసు 12 మంది శిష్యులలో ఒకరైన సెయింట్ థామస్ రావడంతో భారతదేశంలో క్రైస్తవం మొదలైంది. ఈ తొలి క్రైస్తవులనే సిరియన్ క్రైస్తవులు అంటారు. ఆ సమయంలో కేరళ తీరంలో సెయింట్ థామస్ గారు 7 చర్చిలను స్థాపించారు. అప్పుడు మతం మారిన వారు అందరూ బ్రాహ్మణ కులానికి చెందిన వారే. 1498లో వాస్కో డెగామా కేరళ తీరానికి చేరినప్పుడు ఆయనతో పాటు వచ్చిన ఫ్రాన్స్ జేవియర్, రోమన్ క్యాథలిక్ మిషనరీ క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేశారు. 1535లో ఆంధ్రప్రదేశ్లో మొదటిగా మతం మారిన వ్యక్తి తుమ్మ హనుమంతరెడ్డి. 1813లో ఈస్ట్ ఇండియా కంపెనీ చార్టర్ చట్టం ద్వారా భారతదేశంలో మిషనరీలకు తలుపులు తెరుచుకున్నాయి. అప్పుడు అనేక మంది మిషనరీలు భారతదేశంలో క్రైస్తవాన్ని వ్యాప్తి చేశారు. 1860 నుండి 1910 మధ్య భారతదేశంలో దళితులు అనేక మంది క్రైస్తవంలోకి మారడం జరిగింది. ఈ కాలంలో మాలలు వ్యవసాయ కూలీలుగా, మాదిగలు చెప్పులు కుట్టడం, తోలి పని చేయడం లాంటి పనులలో ఉండేవారు. వీరికి
గుడి, బడి, బావి ఏది అందుబాటులో లేదు. 1860లో ఎర్రగుంట్ల పేరయ్య అనే ఆయన అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ ద్వారా మతం మారడంతో అనేక మంది మాదిగలు క్రైస్తవాన్ని స్వీకరించడం జరిగినది. 1865లో ఒంగోలులో అనేక మంది దళితులు క్రైస్తవంలోకి మారారు. 1876-78 మధ్య వచ్చిన గొప్ప కరువు సమయంలో మాదిగలు అనేక మంది స్వయంగా ఒంగోలు మిషన్ బంగ్లాకు వచ్చి బాప్తిస్మము అడిగారు. మేము చాలా పేదవాళ్ళం, మా గుడిసెలు కూలిపోయాయి, తినడానికి ఆకులు తప్ప ఏమీ లేవు, కానీ మేము మీ దగ్గర డబ్బు అడగడం లేదు, ఆకలితో చచ్చిపోయిన ఒక్క రాగి అణ అడగం, మేము యేసును నమ్ముతున్నాం, మాకు బాప్తిస్మం ఇవ్వండి అని క్రైస్తవ మిషనరీ క్లబ్ గారిని కోరిన మీదట వారిని క్రైస్తవంలోకి బాప్తిస్మం ద్వారా మార్చడం జరిగింది. 1875 జూలై 3న వెల్లంపల్లిలో 2222 మంది బాప్తిస్మం తీసుకున్నారు. 2 జూలై 1878లో గుండ్లకమ్మ నది ఒడ్డున వీరంతా బాప్తిస్మం తీసుకున్నారు. ఒంగోలులో 22 మంది మాదిగలు బాప్తిస్మం తీసుకున్నారు. రామాయపట్నంలో మరో 60 మంది బాప్తిస్మం తీసుకున్నారు. 1878 వేసవిలో 3 రోజుల్లో 3536 మంది బాప్తిస్మాలు తీసుకున్నారు. దీంతో 1871-81 మధ్య మద్రాస్ ప్రెసిడెన్సీలో క్రైస్తవుల సంఖ్య 30% పెరిగింది. ఇది కేవలం కరువు సహాయం కోసం కాదు, మత మార్పిడి బలవంతం కాదు, స్వచ్ఛంద నిర్ణయం అని ఆ కాలపు రికార్డులు చెబుతున్నాయి. వీరి యొక్క విశ్వాసం నిరూపించుకున్న తర్వాత మాత్రమే వీరికి బాప్తిస్మం ఇచ్చారు. ఈ క్రైస్తవ మిషనరీలు భారతదేశంలో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. 1876-78 మధ్యకాలంలో కరువు సమయంలో అనేక మందికి ఆకలి తీర్చారు. అనేక గంజి కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనేక పాఠశాలలను స్థాపించాయి. ఎంతో మందికి విద్యను అందించారు. అనేక వైద్యశాలలను స్థాపించి అనేక మందికి వైద్యాన్ని అందించారు. అంతకుముందు ఉన్న సమాజంలో లేని గుర్తింపు క్రైస్తవ మిషనరీల రాకతో లభించడంతో అనేక మంది దళితులు క్రైస్తవ మతంలోకి మారారు. స్వాతంత్రానికి పూర్వం క్రైస్తవ మతంలోకి మారిన దళితులను కూడా షెడ్యూల్ క్యాస్ట్ జాబితాలోనే ఉంచడం జరిగింది. హిందూ సమాజంలో శతాబ్దాలుగా ఎదుర్కొంటున్న అస్పృశ్యత, అవమానాలు మరియు తీవ్రమైన కుల వివక్షత నుండి దళితులు క్రైస్తవ మతాన్ని ఒక మార్గంగా ఎంచుకున్నారు. క్రైస్తవ మతం బోధించే సమానత్వం, సోదరభావం వారిని ఆకర్షించాయి. ముఖ్యంగా బ్రిటిష్ పాలనలో మిషనరీలు అందించే విద్యా, వైద్యం తమ జీవితాలను మారుస్తాయని ఆశించారు. మతం మారినప్పటికీ శతాబ్దాలుగా సమాజంలో పాతుకుపోయిన కుల వ్యవస్థ అంత తేలికగా అదృశ్యం కాలేదు. ఉన్నత కులాల నుండి వచ్చిన క్రైస్తవులు దళిత క్రైస్తవులను సమానంగా చూడలేదు. దళిత క్రైస్తవులకు ప్రత్యేక వెనుక సీట్లు కేటాయించడం, సమాధుల తోటలో సైతం ప్రత్యేక స్థలాలు కేటాయించడం అంటే వివక్షతలు జరుగుతూనే ఉన్నాయి. మతం మారినప్పటికీ వారి సామాజిక స్థాయిలలో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. క్రైస్తవంలోకి వచ్చిన మాలవారిని మాలవారిగానే, మాదిగ వారిని మాదిగవారిగానే ఇప్పటికీ చూస్తున్నారు. సమాజంలో మాలా మాదిగలపై, దళితులపై జరుగుతున్న సామాజిక వివక్షతలు, అత్యాచారాలు అలాగే కొనసాగుతూనే ఉన్నాయి. దళితుల నుంచి వచ్చిన క్రైస్తవులు సైతం అత్యధికంగా భూమి లేని వ్యవసాయ కూలీలుగానే ఉండిపోయారు. ఆర్థికంగా ఉన్నత కులాల భూస్వాములపైన ఆధారపడవలసి రావడంతో వారి దైనందిన జీవితాల్లో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. క్రైస్తవ మతంలో కులాలు లేనప్పటికీ భారతదేశంలో ఉన్న క్రైస్తవంలో కులాలు ఎప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దళితులను క్రైస్తవంలోకి మారినప్పటికీ దళితులుగానే చూస్తున్నారు తప్ప వారి సామాజిక స్థితి ఏమాత్రం మారలేదు, మార్పు రాలేదు. పైగా ఇప్పుడు భారతదేశంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భారతదేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ వంటి సంస్థలు వారి దురాఘాతాలు రోజురోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. ముస్లిం క్రైస్తవుల మీద
దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా మతం మారిన దళితుల మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. మతం మారిన దళిత క్రైస్తవులు ఎస్సీలు కాదా? 1950 ఆగస్టు 10న అప్పటి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా హిందూ మతంలోని దళితులను మాత్రమే ఎస్సీలుగా గుర్తిస్తూ చట్టం రూపొందించడం జరిగింది. దీని ద్వారా క్రైస్తవంలోకి మారిన దళితులు, సిక్కు మతంలోకి మారిన దళితులు, బౌద్ధంలోకి మారిన దళితులు మరియు ఇస్లాంలోకి మారిన దళితులు ఎస్సీలుగా గుర్తింపును కోల్పోయారు. 1956లో సిక్కు దళితులకు ఎస్సీ హోదా కల్పించారు. 1990లో బౌద్ధ దళితులను కూడా ఎస్సీ హోదా కల్పించారు. కానీ క్రైస్తవంలోకి మారిన దళితులకు, ఇస్లాంలోకి మారిన దళితులకు మాత్రం ఇప్పటికీ ఎస్సీ హోదా కల్పించబడలేదు. ఈ కారణంగా జనాభా లెక్కల్లో చాలామంది తమను హిందువులుగా నమోదు చేసుకుంటారు. అందుకే అధికారిక సంఖ్య కంటే వాస్తవ సంఖ్య చాలా ఎక్కువనే అంచనా. ఫలితంగా విద్యా, ఉద్యోగాలు, రాజకీయాలలో రిజర్వేషన్లు కోల్పోయారు. వీరు ప్రస్తుతం బీసీసీ కేటగిరీ కిందకు వస్తున్నారు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎలా ఇచ్చారు? రాజ్యాంగంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు ఉన్న ప్రత్యేకత ఏమిటి? ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రాజ్యాంగంలో 341 ప్రకరణ ద్వారా రూపొందించడం జరిగింది. భారత రాజ్యాంగంలో ప్రకరణం 341ను రాజ్యాంగం రూపొందించినప్పుడే అందులో చేర్చడం జరిగింది. రాజ్యాంగ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1949 సెప్టెంబర్ 17న రాజ్యాంగ సభలో ఈ 341 ప్రకరణను ప్రవేశపెట్టినప్పుడు సుదీర్ఘ చర్చ జరిగిన తర్వాత కొన్ని సవరణలతో ఈ ఆర్టికల్ను రాజ్యాంగ పరిషత్చే ఆమోదించబడింది. ప్రకరణ 341లోని ముఖ్య అంశాలు: 341(1) రాష్ట్రపతి ఉత్తర్వు, ప్రెసిడెన్షియల్ ఆర్డర్. ఏదైనా ఒక రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి అక్కడ గవర్నమెంట్ను సంప్రదించి ఏ కులాలు, జాతులు లేదా తెగలను షెడ్యూల్ కులాలుగా ప్రకటించాలో రాష్ట్రపతి బహిరంగ ప్రకటన ద్వారా రాష్ట్రపతి జారీ చేసిన ఈ మొదటి జాబితానే ఆయా రాష్ట్రాల్లోని ఎస్సీల అధికారిక జాబితాగా మారుతుంది. 341(2) పార్లమెంటుకు గల అధికారం, పవర్ ఆఫ్ పార్లమెంట్. రాష్ట్రపతి ఒకసారి ఎస్సీ జాబితాను ప్రకటించిన తర్వాత ఆ జాబితాలో కొత్తగా ఏదైనా కులాన్ని చేర్చాలన్నా లేదా కులాన్ని తొలగించాలన్నా కేవలం పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుంది. పార్లమెంటు చట్టం చేయడం ద్వారా మాత్రమే ఈ మార్పులు చేయగలదు. రాష్ట్రపతి స్వయంగా ఆ తర్వాత అలాంటి మార్పులు చేయలేరు. ఈ 341(1) ప్రకరణను ఆధారంగా చేసుకొని 1950లో రాష్ట్రపతి కాన్స్టిట్యూషన్ షెడ్యూల్ క్యాస్ట్ ఆర్డర్ 1950 విడుదల చేయడం జరిగింది. మతం మారని సామాజిక స్థితి. హిందూ మతంలో శతాబ్దాలుగా జరిగిన అనేక అవమానాలు, అణచివేతలు, కుల వివక్షతల నుండి విముక్తి కోసం దళితులు క్రైస్తవంలోకి మారారు. అయితే వారు నివసిస్తున్న సమాజం వారిని క్రైస్తవులుగా కంటే దళితులుగానే చూస్తున్నారు. నిత్య జీవితంలో అనేక అవమానాలు, సామాజిక వెలివేతలు అలాగే కొనసాగుతున్నాయి. దీనిని వ్యతిరేకిస్తూ దశాబ్దాలుగా దళిత క్రైస్తవులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చాలని అనేక పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ఇప్పటికీ వారి స్థితిగతులలో ఎటువంటి మార్పులు కనిపించడం లేదు. ఈ డిమాండ్కు మద్దతుగా ప్రభుత్వం నియమించిన అనేక ఉన్నత స్థాయి కమిషన్లు సానుకూలంగానే నివేదికలు ఇచ్చాయి. రంగనాథ్ మిశ్రా కమిషన్ 2007, నేషనల్ కమిషన్ ఫర్ రిలీజియన్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ NCRLM కమిషన్. ఈ కమిషన్ ఎస్సీ హోదాను పూర్తిగా మతం నుండి వేరు చేయాలి. హిందూ దళితులు ఎదుర్కొంటున్న సామాజిక ఆర్థిక వెనుకబాటుతనాన్ని దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు కూడా అనుభవిస్తున్నారు కాబట్టి వీరికి ఎస్సీ హోదా ఇవ్వాలని సిఫార్సు చేయడం జరిగింది. భారతీయ ముస్లింల
ఇతర మైనారిటీలలోని వెనుకబడిన వర్గాల సామాజిక స్థితిగతులను విశ్లేషిస్తూ మతం మారిన అణగారిన వర్గాలకు ప్రత్యేక రక్షణలు అవసరమని సూచించింది. కేజీ బాలకృష్ణన్ కమిషన్ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశాన్ని పరిశీలించడానికి కేంద్ర ప్రభుత్వం మాజీ చీఫ్ జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్ కూడా ఈ సామాజిక వాస్తవాలపై సుదీర్ఘ అధ్యయనం చేస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు దళిత క్రైస్తవులకు షెడ్యూల్ కులాల ఎస్సీ హోదా కల్పించే అంశంపై సుప్రీంకోర్టు ఇటీవల ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. చింతాడ ఆనంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 2026 కేసులో జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజయ్యలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ప్రకారం మతం మారితే ఎస్సీ హోదా రద్దవుతుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదు. ఎస్సీలకు ఇచ్చే ఎటువంటి హక్కులు ఉండవు. ఈ తీర్పు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ క్లాజ్ 3 ప్రకారం ఇవ్వబడింది. దీని ప్రకారం మతం మారిన ఎస్సీలకు ఉన్న ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా రద్దవుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు రాజ్యాంగానికి లోబడే రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం ఇవ్వబడింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు ప్రకారం మతం మారిన దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలలో సామాజికంగా ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా, వారి సామాజిక స్థితిగతులలో మార్పులు వచ్చాయా, వారిపై జరిగే వివక్షతలో ఏమైనా మార్పులు వచ్చాయా, ఇటువంటి ప్రశ్నలన్నిటికీ లేదు అనే సమాధానం వస్తుంది. దీన్ని అడ్డం పెట్టుకొని అనేకమైనటువంటి కేసులలో దళితుల మీద, దళిత క్రైస్తవుల మీద దాడులలో, అత్యాచారాలలో నిందితులు చాలా సులభంగా తప్పించుకోగలుగుతున్నారు. దీన్ని ఆధారంగా చేసుకొని ఆకివేడు, పెదపేట దళిత క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్న ఎటువంటి కేసులు నమోదు చేయకుండా ప్రభుత్వం బాధితుల మీదే తిరిగి అనేక కేసులు బనాయించి జైల్లో పెట్టడం అమానుషం. మతాన్ని అడ్డుపెట్టుకొని దళితులకు ఇచ్చే అనేకమైనటువంటి సౌకర్యాలు నిరాకరించడం చాలా బాధాకరం. మన రాజ్యాంగంలోనే 3వ భాగంలో ఆర్టికల్ 25 నుండి 28 వరకు ప్రతి పౌరునికి తమకు నచ్చిన మతాన్ని అవలంబించే, ప్రచారం చేసుకునే స్వేచ్ఛను ప్రసాదిస్తున్నాయి. భారతదేశం లౌకిక దేశం అనగా ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఎటువంటి అధికారిక మతము ఉండకూడదు. అన్ని మతాలను ప్రభుత్వం సమానంగా చూస్తుంది. కానీ ఇక్కడ ఇది జరగడం లేదు. ఆర్టికల్ 25 ప్రతి వ్యక్తి తన అంతరాత్మ సాక్షిగా తనకు నచ్చిన మతాన్ని ఎంచుకోవచ్చు, ఆ మత నియమాలను పాటించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు. ఆర్టికల్ 26 మతపరమైన వ్యవహారాల నిర్వహణ స్వేచ్ఛ. మతపరమైన మరియు ధర్మాదాయ సంస్థలను స్థాపించుకోవచ్చు, స్థిరచర ఆస్తులను సంపాదించుకోవచ్చు మరియు చట్ట ప్రకారం వాటిని నిర్వహించుకోవచ్చు. ఆర్టికల్ 27 నిర్దిష్ట మత అభివృద్ధికి పన్నుల చెల్లింపు నుండి మినహాయింపు. ఏదైనా ఒక నిర్దిష్ట మతాన్ని లేదా మత సంస్థను ప్రోత్సహించడానికి లేదా నిర్వహించడానికి ఏ వ్యక్తిని బలవంతంగా పన్నులు చెల్లించమని ప్రభుత్వం కోరకూడదు. ప్రభుత్వ పన్నుల సొమ్మును ఒకే ఒక మతం అభివృద్ధికి ఉపయోగించకూడదు. ఆర్టికల్ 28 విద్యా సంస్థలలో మత బోధనలకు హాజరు కాకుండా స్వేచ్ఛ. పూర్తిగా ప్రభుత్వ నిధులచే నడిచే విద్యా సంస్థలలో ఎలాంటి మత బోధనలు చేయకూడదు. ఈ విధంగా రాజ్యాంగం మతపరంగా రక్షణలు కల్పించిన ప్రస్తుతం మతం పేరుతో భారతదేశంలో అనేక చోట్ల దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఇలా స్పందించకపోవడం చాలా విచారకరం. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రాదా? 1950లో వచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు 1956లో పార్లమెంటులో సవరణ చేయడం ద్వారా దళిత సిక్కులకు ఎస్సీ హోదా కల్పించారు. 1990లో పార్లమెంటులో చట్ట సవరణ ద్వారా బౌద్ధ దళితులకు ఎస్సీ హోదా కల్పించారు. కాబట్టి పార్లమెంటు చట్ట సవరణ ద్వారా దళిత క్రైస్తవులకు సైతం ఎస్సీ హోదా కల్పించే అవకాశాలు పార్లమెంటుకు ఉన్నాయి. రంగనాథ్ మిశ్రా కమిషన్ 2007, సచార్ కమిటీ 2006 సైతం
దళిత క్రైస్తవులకు సామాజిక హోదాలో ఎటువంటి మార్పు రాలేదు కాబట్టి వారిని ఎస్సీలుగా గుర్తించవచ్చని నివేదికలు ఇచ్చాయి. ప్రస్తుతం కేజీ బాలకృష్ణన్ కమిషన్ ఈ విషయంపై అధ్యయనం చేస్తుంది. ఈ నివేదికల ఆధారంగా దళిత క్రైస్తవులను కూడా ఎస్సీలుగా గుర్తించడానికి పార్లమెంటు చట్ట సవరణ చేయవచ్చు. ప్రకరణ 341కి చట్ట సవరణ ఎలా చేస్తారు? ఆర్టికల్ 341కి మార్పులు చేయడానికి ఒక ఖచ్చితమైన 5 దశల ప్రక్రియను అనుసరిస్తున్నారు. 1. మొదటి దశ, రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదన. ఏదైనా ఒక కులాన్ని ఎస్సీ జాబితాలో చేర్చాలని మొదట సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్రపాలిత ప్రాంతం కేంద్రానికి సిఫార్సు పంపించాలి. 2వ దశ, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్జీఐ పరిశీలన. రాష్ట్ర ప్రభుత్వం పంపిన సిఫార్సును కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రిత్వ శాఖ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆర్జీఐకి పంపుతుంది. ఆర్జీఐ ఆ కులం యొక్క జనాభా, చారిత్రక ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదం తెలపాలి. 3వ దశ, జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఆమోదం. ఆర్జీఐ ఆమోదించిన తర్వాత ఆ ప్రతిపాదన నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఎన్సిఎస్సి వద్దకు చేరుతుంది. ఈ రాజ్యాంగబద్ధమైన కమిషన్ ఆ కులానికి సంబంధించిన సామాజిక వెనుకబాటుతనాన్ని నిరూపించే క్షేత్రస్థాయి నివేదికలను పరిశీలించి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. 4వ దశ, కేంద్ర మంత్రిమండలి ఆమోదం. ఆర్జీఐ, ఎన్సిఎస్సి రెండు ఒకే చెప్పిన తర్వాత కేంద్ర సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖ దీనిపై క్యాబినెట్ నోట్ తయారు చేస్తుంది. కేంద్ర మంత్రి మండలి దీనిని ఆమోదిస్తుంది. 5వ దశ, పార్లమెంటులో చట్టం మరియు రాష్ట్రపతి సంతకం. చివరగా భారత ప్రభుత్వం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడుతుంది. పార్లమెంటులోనే ఉభయ సభల్లో దీనిని ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి గారు ఆ బిల్లుపై సంతకం చేయడంతో ఆ కులం అధికారికంగా ఎస్సీ జాబితాలోకి చేరుతుంది. ఈ ప్రక్రియను ఆధారంగా చేసుకొని పార్లమెంటులో చట్ట సవరణ ద్వారా దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి అవకాశాలు ఉన్నాయి. దళితులను ఎస్సీ జాబితాలో చేర్చాలంటే ఖచ్చితంగా 341 ప్రకటనలో మార్పులు చేయడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఆర్టికల్ 341 సవరించడానికి భారతదేశంలోనే దళిత క్రైస్తవులంతా ఏకమై ఉద్యమాన్ని ఉధృతం చేసినట్లయితే ఖచ్చితంగా దళిత క్రైస్తవులు ఎస్సీ జాబితాలో చేర్చడానికి అవకాశం ఉంటుంది. 1980 నుండి 2000 మధ్య కాలంలో భారతదేశంలో దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని అనేక ఉద్యమాలు ఉధృతంగా జరిగాయి. కానీ నేడు ఆ ఉద్యమాలు తగ్గిపోవడం వలన దళితులు 2 వర్గాలుగా చీలిపోవడంతో ఈ ఉద్యమాల ఉధృతి తగ్గాయి. ప్రస్తుతం ఈ ఉద్యమాలు పక్కదోవ పడుతున్నాయి. అదేవిధంగా ఎస్సీలుగా ఉన్న హిందూ దళితులు దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎస్సీ దళితులు దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చడాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దళిత క్రైస్తవులు ప్రస్తుతం బీసీసీగా ఉన్నారు. వీరిని ఎస్సీ జాబితాలో చేర్చడం వలన ఎస్సీలకు వచ్చే లబ్ధి తగ్గిపోతుందని అభిప్రాయపడుతున్నారు. వారు క్రైస్తవ హోదా అనుభవిస్తూ మరలా ఎస్సీ హోదాను కూడా అనుభవిస్తారని భావిస్తున్నారు. దళిత క్రైస్తవులు ఎస్సీలోకి రావడం వలన ఎస్సీ రిజర్వేషన్లు తగ్గిపోతాయని అభిప్రాయపడుతున్నారు. పరిష్కారం ఏమిటి? దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చడం వలన ప్రస్తుతం ఎస్సీలకు ఇస్తున్న 15% రిజర్వేషన్లు దళిత క్రైస్తవులు కూడా పంచుకోవడం వలన దళితులకు ఎస్సీలుగా వచ్చే రిజర్వేషన్లు ఇతర ప్రతిఫలాలు తగ్గిపోతాయి అని అనుకుంటున్నారు. అధికారికంగా క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేదు కాబట్టి వారిని ఎస్సీ జాబితాలో చేర్చడానికి వీలు లేదని చెబుతున్నారు. అధికారికంగా క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేకపోయినా వారు ఉండే సమాజంలో కుల వ్యవస్థ ఉంది కాబట్టి వారు కూడా కుల వివక్షత ఎదుర్కొంటున్నారు. కాబట్టి వారిని ఎస్సీ జాబితాలో చేర్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దళితులను ఎప్పుడైతే ఎస్సీ జాబితాలో చేర్చారో అప్పుడు వారి జనాభా ప్రాతిపదికగా రిజర్వేషన్లు సైతం పెంచాలని కోరాల్సిన అవసరం ఉంది. దానివలన
రిజర్వేషన్ ప్రతిఫలాలు అందరికీ అందేటటువంటి అవకాశం ఉంది. దళిత క్రైస్తవులు దళిత ఎస్సీలతో పాటే దళిత వాడల్లోనే నివసిస్తున్నారు. దళిత క్రైస్తవుల పిల్లలను ఎస్సీ దళితులకు పెళ్ళిళ్ళు చేయడం, వారి పిల్లలను వీరి పిల్లలకు పెళ్లి చేయడం వంటివన్నీ సాధారణంగానే జరుగుతున్నాయి. కాబట్టి దళిత క్రైస్తవుల సామాజిక స్థితిగతులలో ఎటువంటి మార్పులు లేవు. కాబట్టి ఎస్సీ దళితులు కూడా దళిత క్రైస్తవులకు అండగా నిలబడి దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి అందరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కోసం పోరాటం. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి సబ్ క్యాస్ట్ విభేదాలు లేకుండా దళితులంతా ఏకమై పోరాటాలు చేయడం ద్వారా రాజకీయ పార్టీలను, ప్రభుత్వాలను ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వాలచే తీర్మానాలు చేయించి కేంద్రానికి పంపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయడం ద్వారా దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించడం సాధ్యమవుతుంది. కాబట్టి దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి పోరాటాలను భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఉపకులాలకు అతీతంగా చేసి, కాబట్టి ఈ పోరాటంలో ప్రతి దళితుడు, సామాజికవేత్తలు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొని దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా సాధించాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై పూలే, జై పెరియార్, జై భారత్. కృతజ్ఞతలు.